మహానాడు ఆరంభం అదిరింది. పసుపు జెండా విశాఖ ప్రాంగణమంతా రెపరెపలాడింది. నందమూరి తారక రాముడికి నివాళి, జెండా మోసిన కార్యకర్తల స్మరణ, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి దిశగా అడుగులు తదితర అంశాలతో పాటు దివంగత నేతలను గుర్తు చేసుకుంటూ పసుపు సంబరం సాగింది. మహానాడు వేడుకలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తెలుగు తమ్ముళ్లు తరలిరాగా వారికి అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గతాన్ని సమీక్షించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు రచిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఉత్సాహభరితంగా ప్రసంగించారు. 3 ఏళ్ల పాలనలో అభివృద్ధిని వివరించారు. ప్యాకేజీపై అవగాహన కల్పిస్తూనే క్రమశిక్షణగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే భాజపాతో పొత్తు కొనసాగుతుందన్న బాబు నవ్యాంధ్ర భవిష్యత్ చిత్రాన్ని ఆవిష్కరించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా మారి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా జరుగుతున్న మహానాడులో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి దిశానిర్దేశం చేశారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ లాభాలు వివరించి రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, తద్వారా రాబోయే ఉపాధి అవకాశాలు వెల్లడించారు. ప్రతిపక్షాల తీరును మహానాడు సాక్షిగా ఎండగట్టారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకోవాలి, సంస్థాగతంగా ఆలోచించుకోవాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మళ్లీ మనందరం కూడా పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ గాని, నాయకత్వాన్ని గాని సిద్ధాంతపరంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులు చేసుకుంటే మనం ముందుకు పోతున్నాం. ఈ రోజు ఎన్టీ రామారావు గారికి గాని, నాకు గాని ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవ, మీరు చేసిన త్యాగాలు తప్ప ఇంకోటి కాదు. ఈ పార్టీ కోసం నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తున్నారో అలాంటి కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు చేసిన సేవకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యకర్తకి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఎవరైనా కుండడి పాలల్లో ఒక విషపు బొట్టేస్తే పాలు మొత్తం చెడిపోయే పరిస్థితి వస్తుంది, విరిగిపోయే పరిస్థితి వస్తుంది. ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోవాలి. అదే సమయంలో నేను కూడా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. నేను మీకు అండగా ఉన్నప్పుడు ఏ ఒకరో ఇద్దరో పార్టీలో లేనిపోని సమస్యలు సృష్టించినప్పుడు పార్టీకి వేరే మార్గం లేదు, కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఆ రోజు ప్రత్యేక హోదా పార్లమెంట్లో పెట్టారు తప్ప దానికి చట్టబద్ధత ఇవ్వలేదు. తర్వాత వచ్చిన పరిణామాల వల్ల మేము చట్టబద్ధత ఇవ్వలేము. కానీ దీనికి బదులుగా అన్ని వస్తువులు కల్పించి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు. రాజధానికి కొంతవరకు సహాయం ఇచ్చి ఆదుకున్నారు. ఈరోజు కొన్ని పార్టీలు విమర్శించారు, ఇంకా కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయానికి నేను వచ్చాను. ఎందుకంటే స్టేటస్ లో ఇచ్చిన ప్రతి ఒక్కటి మనకి ఇస్తామని భరోసా ఇచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. అందుకని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేశంలో 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు జీఎస్డీపీ గ్రోత్ లో 3 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే నెంబర్ 1 ఏదంటే దానికి ఆంధ్రప్రదేశే నెంబర్ 1 అనే సమాధానం. 15,75,000 కోట్ల రూపాయలు విలువ చేసి పెట్టుబడుల కోసం శ్రీకారం చుట్టాం. ఇవి పూర్తిగా చేయగలిగితే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఎంఓయూలన్నీ జయప్రదం చేస్తూ మనం ముందుకు పోతున్నాం. హియో కార్ల కంపెనీ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అదే మరిగా ఇసుజీ ట్రక్స్ కానీ ఆటోమొబైల్స్ కింద వారు కూడా వచ్చే పరిస్థితి వచ్చారు. హార్డ్వేర్ వస్తున్నారు, టైర్ ఫ్యాక్టరీస్ వచ్చాయి, ఏరోస్పేస్ డిఫెన్స్ వస్తున్నారు.
వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తున్నాయి. నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు వస్తాయి, దానికి మేమందరం సహకరిస్తామని సహకరించారు. ఆ మాట తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఆలోచిస్తే ఆ పార్టీకి డైరెక్షన్ లేదు, ఏం చేస్తారో తెలియదు. అల్లరి చేసే పార్టీ తప్ప ఆలోచన లేని పార్టీ, దశ దిశ లేని పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో గొడవ, బయట గొడవ, ఎక్కడ చూసినా అల్లరి చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి అసలు ప్రజా సమస్యలపైన పోరాడడం కానీ సలహాలు ఇవ్వడం కానీ అసలు లేని పరిస్థితి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎప్పుడన్నా జాతీయ రాజకీయాల్లో లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో మనం అలయన్స్లు కూడా పెట్టుకున్నాం, కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం, కలిసి ప్రభుత్వంలో కూడా పనిచేసే అవకాశాలు చాలాసార్లు మనకు వచ్చాయి. అలాంటి సమయంలో ఎన్నికల పత్తుకు అనుగుణంగా ఎక్కడికక్కడ గౌరవించుకోవడం ఒక సాంప్రదాయంగా కూడా తీసుకున్నాం. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ అలయన్స్ విషయంలో రెండు పార్టీలు కలిసి ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్నాం, ముందుకు పోయాం. అదే సమయంలో ఎవరైనా సరే ఈ పొత్తు విషయంలో కూడా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. పొత్తులు నిర్ణయించేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తాం. అదే మరిగా ఆ సమయాల్లో ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అవన్నీ కూడా మాట్లాడుకొని చేస్తారు తప్ప ఎవరి పార్టీకి వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడము, ఎవరైనా అవతల వాళ్ళు విమర్శించారని మీరు కూడా విమర్శిస్తే అది క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు అవుతుంది.